ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమండి నన్ను పాలు తెమ్మని చెప్పి మీరు పడుకున్నారేంటి? ఏమండి మిమ్మల్ని లేవండి. ఇదిగో ఈ గోరువెచ్చని పాలు తాగండి. నీకు అసలు బుద్ధుందా? ఏంటి పని? నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుందండి. ఏంటి బోడి కారణం? ఈవిడ గారిచ్చిన పాలు మీరు తాకూడదు. ఎందుకు తాకూడదు? దాంట్లో ఏమైనా విషయం కలిపింది అనుకుంటున్నావా? అది కాదండి, ఇది ఇంట్లోకి రాకూడదు, ఏమీ ముట్టుకోకూడదు, పూజ గదికి వెళ్ళకూడదు, బెడ్రూమ్ కి రాకూడదు, చింకి చాప మీద కూర్చొని గవ్వలాడుకోవాలి. అవన్నీ పాత రోజులు. నోర్మి, అలా అని చెప్పి నా మొగుడికి పాలిస్తావా పాలు? ఇస్తే ఏం పోయింది? ఇవ్వకూడదు. శుచి శుభ్రం పాటించకపోతే ఎలా? మంచి కుటుంబం నుంచి వస్తే పద్ధతులు పాటింపుల గురించి తెలిసేది. రికార్డింగ్ డాన్సర్ కూతురు కదా, లేబర్ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఇదిగో నా గురించి ఏవన్నా పట్టించుకోను, కానీ మా అమ్మ గురించి తప్పుగా ఒక్క మాటన్నా మర్యాద ఉండదు. ఆహాహా, మీ అమ్మ మహా గొప్ప అమ్మలే. నీకొక్కదానికే అమ్మ ఉన్నట్టు, నిన్నొక్కదాన్నే మీ అమ్మ కన్నట్టు గొప్పలు చెప్పకు. ఏయ్, అనవసరంగా మా అమ్మ ప్రస్తావన తీసుకురావద్దు. తీసుకొస్తాను, అంతేకాదు నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఏం చేస్తావే? నువ్వేదో పెద్దింట్లో పుట్టినట్టు గొప్పలకు పోకు. మా ఆయన మొదటి పెళ్ళంగా నీకు గౌరవం ఇస్తూ నేను పని మనిషిగా పడున్నాను. మళ్ళీ ఎప్పుడైనా మా అమ్మ ఊసెత్తావో నువ్వు పని మనిషి అయిపోగలవు. జాగ్రత్త. ఓ రికార్డింగ్ డాన్సర్ కూతురు నన్ను కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? రే బాలాజీ, ఆగు. ఎక్కడికి బయలుదేరావు? అసలు నీకు బుద్ధుందా? పని మీద బయటికి వెళ్తుంటే ఆగమంటావా? పైగా ఎక్కడికైనా అడుగుతావా? ఇవాళ నా పని అయినట్టే. నా పని పూర్తి చేస్తే నీ జోలికి ఎందుకు వస్తాను? ఇవాళ 10 లక్షలు ఇస్తానన్నావుగా, ఏది డబ్బేది? డబ్బేం లేదు. ఏంటా తిక్క తిక్క సమాధానం? నీకు ఇవ్వాల్సిన డబ్బు కోసం చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. నేను ఇప్పుడు ఇవ్వలేను. మరి ఎప్పుడు ఇస్తావు? డబ్బు వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా చెప్పలేను. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? పుచ్చుకునేటప్పుడు ఒక మాట, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక మాట. ఇవాళ ఇస్తానంటూ నేను కమిటీ అయ్యావుగా. నీ మాట పట్టుకుని నేను ఎక్కడ ట్రై చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే అవతల నా పరువు పోతుంది, లక్ష లాస్ వస్తుంది. దానికి నన్నేం చేయమంటావు? మర్యాదగా 10 లక్షలు ఇమ్మంటాను. నీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించుకో. అన్న మాట ప్రకారం ఇవాళ నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చి తీరాల్సిందే. ఏదో నీ సొంత సొమ్మైనట్టు మాట్లాడతావేంటి? ఆ 10 లక్షలు నువ్వుగా నాకు ఇచ్చావా? రే, అలా మాట్లాడతావేంట్రా? అవును, అలాగే మాట్లాడతాను. అంటే నా డబ్బు నాకు ఇవ్వా? లేదని చెప్తున్నాగా. ఏం చేసుకుంటావో చేసుకో.
ఏంట్రా? ఆ బాలాజీ గారు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో చెప్పకుండా తెలుసా అని అడిగితే ఎలా తెలుస్తుందిరా? రాను రాను నువ్వు కూడా మాలినిలా తయారవుతున్నావు. అమ్మా నువ్వు ఊరుకో. అమ్మా వాడు వంతు 10 లక్షలు కూడా నేనే సర్ది నీకు ఇచ్చాను కదా. నాకు ఆ డబ్బుతో అర్జెంట్ పని పడింది. ఇవాళ ఇస్తానంటూ నేను ఒప్పుకున్నాడు. ఇప్పుడు అడిగితే నా దగ్గర లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. వాడి వరసేం బాగులేదమ్మా. చాలా తేడాగా మాట్లాడుతున్నాడు. రెక్లెస్ గా సమాధానం చెప్తున్నాడు. బాలాజీ ఎప్పుడు అలా అండి? ఇప్పుడు నాతో అన్నాడు కదా, అది సరే, ఆ డబ్బుతో ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చింది? ఫైనాన్స్ చేస్తానని ఒక పెద్ద కంపెనీకి మాట ఇచ్చాను. బాలాజీ గారి మాట నమ్మే నేను అలా కమిట్ అయ్యాను. ఇవ్వకపోతే మాట పోతుంది, ఇస్తే నెల తిరగకుండానే లక్షల్లో లాభం వస్తుంది. నేను చేసేది ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం. మాట తప్పితే మన అవసరానికి ఎవడూ ముందుకు రాడు. మొన్న నీకిచ్చిన 20 లక్షలు నోటి మాట మీద చేబదులుగా తెచ్చాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. బాలాజీ చేత 10 లక్షలు సాయంత్రంలోగా ఇప్పించే పూచి నీది. సరే, నేను వాడితో మాట్లాడతాను. మాట్లాడడం కదమ్మా, డబ్బు ఇప్పించాలి అంతే. అమ్మా, స్వతహాగా బాలాజీ మెతక. ఎప్పుడూ లేంది ఈ మధ్య కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నాడేమిటి? తొండ ముదిరితే ఊసర వెళ్ళయింది, మెతక ముదిరితే ముతక. వాడికి పెళ్ళం వచ్చింది, పిల్లాడు పుట్టాడు, బరువు బాధ్యతలు పెరిగాయి. అందుకని వాడిలో మార్పు వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు జయకృష్ణ ఎలా ఉండేవాడు? వాడంత బుద్ధిమంతుడు మన కుటుంబంలో ఎవ్వరు ఉండరు అనుకునేవాళ్ళం. కానీ వాడిప్పుడు ఎలా తయారయ్యాడో చూడు. మార్పు సహజం అమ్మా. బాలాజీ సాయంత్రం వస్తాడుగా, అడిగి ఏదోలా ఇప్పించు. లేకపోతే ఈ పిసనారోడు ఊరుకోడు. గీత, ఏమిటక్క ఇలా వచ్చావు? నాతో ఏదైనా పనుందా? ఊరికే వచ్చాను. గీత, రాత్రి నువ్వు మాల్ని ఏదో గొడవ పడ్డారట. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? గొడవ పడిన మాట నిజమేనా? ఏదో చిన్న తేడా వచ్చి మాట మాట అనుకున్నావు. మాటకి మాట సమాధానం ఇస్తూ నువ్వు ఎదురు తిరిగావటగా. మంచి పని చేశావు. నాకు నచ్చిన పని చేశావు. నేను చేయలేని పని నువ్వు చేశావమ్మా. అలా ఎదురు తిరిగితే గాని అది దారికి రాదు. గీత, దాని ఒంట్లో కొవ్వు ఎంతుందో అంతకు రెట్టింపు పొగరుందమ్మా. మన పుట్టింటి వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడడానికి అదవతి. పోనీ అదేమన్నా పెట్టి పుట్టిందా? మీ అమ్మను అవమానించిన సంగతి తెలిసి నేనెంతో బాధపడ్డాను. తేలిక బుద్ధులు, వంకర బుద్ధులు. ఆ మాల్ని కుటుంబమే అంతా. రాత్రి ఎదురు తిరిగినట్టే ఇక నుంచి నువ్వెదురు తిరుగుతూ ఉండాలి. దానికి పక్కలో బల్లెం కావాలి. నిన్ను చూస్తే చాలు దానికి చెమటలు పట్టాలి. మీ ఆయన్ని నువ్వు వదలకూడదు. వినోద్ విషయంలో దానికెంత హక్కుందో అంతకు మించిన హక్కు నీకు ఉందమ్మా. గీత, ఒకే కడుపున పుట్టకపోయినా మనం ఒకటమ్మా. అదే పరాయిది. అక్క, నువ్వన్నది నిజమే. నువ్వెంత తెలివైన దానివో నేను అంతే తెలివైన దాన్నని అనుకుంటున్నాను. నా వల్ల నువ్వు ఇంటి కోడలవ్వలేదు, కానీ నీ వల్లే నేను ఇంటి కోడలయ్యాను. నాకు నువ్వెంత ముఖ్యమో ఈ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అంతే ముఖ్యం. హాయ్ బుజ్జులు, నిద్రపోతున్నావా? ఏం చేస్తున్నావురా? ఓందిలా ఏంటనిత, నేను వచ్చి రాగానే అంత కంగారుగా డోర్ లాక్ చేసావు? బాబుకు చెల్లెల్నివ్వడానికి తొందరపడుతున్నావా? అమ్మా, ఊరే తగలపడుతుంటే పిడేలు వాయిస్తూ కూర్చున్నాడట నీరో చక్రవర్తి. అలా ఉంది నీ వరస. ఇప్పుడు ఏ ఊరు అంటుకుంది? ఎక్కడ మంటలు మండుతున్నాయి? ఆ మండుతున్నది ఊరు కాదు, నా కడుపు. నువ్వొచ్చి రాగానే తన రూమ్ కి పంపమంటూ మీ అమ్మగారు ఆర్డర్ వేసింది. దేనికో తెలుసా? అది కూడా నువ్వే చెప్పు. వినోద్కి డబ్బిప్పించడానికి. నీ ముక్కు పిండి మరీ నీ దగ్గర నుంచి 10 లక్షలు వసూలు చేస్తానని మీ అమ్మగారు మీ పిసినారి అన్నయ్య గారికి వాగ్దానం చేశారట. నువ్విప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయమంటావు? అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, సీతోదిని చెప్పింది, జయకృష్ణ చెప్పాడు, మాలిని గీతలు చెప్పారు, బలరాం కూడా చెప్పారు, చివరికి పని మనిషి భాగ్యం కూడా చెప్పిందని డబ్బివ్వడానికి గంగిరెద్దులా తలూపావో కట్ చేసేయగలను, జాగ్రత్త. అంతేకాదు, బయటికెళ్ళిన వాడివి తిరిగి ఈ రూమ్ లోకి రాలేవు. డోర్ ఓపెన్ కాదు, ఈ డోరే కాదు, ఏ డోరు ఓపెన్ కాదు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బేమీ లేదని చెప్పు. టవల్ దేనికిరా? స్నానం చేసి వెళ్తానే. నోర్మై, ఇప్పుడు నీ స్నానానికి కంగారేమీ లేదు గాని
ముందు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అదేదో తేల్చుకొనిరా. నేను చెప్పినట్టు అక్కడ అప్పచెప్పి వచ్చావనుకో, అప్పుడు నేనే నీకు వేడి నీళ్ళతో స్నానం చేయించి వేడి వేడి బువ్వ పెడతా. త్వరగా వెళ్ళరా. అమ్మా, నాతో ఏదో మాట్లాడాలన్నావంట? అందరికన్నా మంచివాడు, బుద్ధిమంతుడు, నెమ్మదస్తుడని మేమందరం అనుకుంటుంటే నువ్వేంట్రా ఇలా తయారయ్యో? నేనేం చేశానమ్మా? వినోద్ డబ్బడిగితే లేదంటూ తలతెక్క సమాధానాలు చెప్తున్నావంట. నా దగ్గర ఏం లేదు కాబట్టే లేదన్నాను. 2 నెలలు గడువు ఇచ్చి ఇప్పటికిప్పుడు తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తేను అని చెప్పాను. అలా చెప్పడం తలతిక్క సమాధానమా? మరి ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నట్టు? నీ మాట నమ్మి అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. ఇవ్వకపోతే పరువు పోతుంది. నీకు చాలా మంది ఖాతాదారులున్నారుగా, ఎవరినో ఒకరిని అడగొచ్చుగా. ఆహా, మాకు తెలియదని ఎలాగైతేనే గొప్ప సలహా ఇచ్చావు. ఏదేమైనా నువ్వే ఇవ్వాలి. ఇవ్వలేను. ఇవ్వనంటే కుదరదు. కుదరకపోతే ఏం చేసుకుంటా చేసుకో. అమ్మా, వింటున్నావా వీడి మాటలు? నేనేం తప్పుగా మాట్లాడలేదు. నా పరిస్థితి చెప్పాను. అర్థం చేసుకోకుండా పట్టుపట్టు కూర్చుంటే నేనేం చేయను? అమ్మా, వీడి దగ్గర డబ్బు వసూలు చేయడం అన్నమాట దేవుడెరుగు. వీడితో మాట్లాడడం కూడా నా వల్ల కాదు. ఏం చేస్తావో నువ్వే చెయ్యి. బాలాజీ, ఇస్తానని ఒప్పుకొని కూడా మొండిచేయి చూపించడం తప్పు. ఇంతకీ నువ్వు గార్మెంట్ గుడ్స్ ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేశావు? ఏ కంపెనీకి చేశావు? ఎప్పుడు చేశావు? దాని తాలూకు అమౌంట్స్ ఎప్పుడొస్తుంది? అసలు రావాల్సిందెంత? ఈ వివరాలన్నీ నాకు కావాలి. రేపు 10 గంటలకల్లా నీ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం నాకు చూపించాలి. రికార్డ్స్ అప్డేట్గా లేవు. హఠాత్తుగా రికార్డ్స్ చూపించమంటే ఎలా? అదంతా నాకు అనవసరం. మొత్తం అప్ టు డేట్ చేసి నాకు చూపించాలి. కుదరదు, వీలు కాదు అనే సమాధానాలు నా దగ్గర చెప్పకు. సరే, రికార్డ్స్ తీసుకొస్తాను. కానీ ఇప్పుడు డబ్బు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. అయ్యగారికి లెవెల్ పెరిగిందనుకుంటాను. నా లెవెల్ ఏం పెరగలేదు నాయనా. 2 పిల్లలతో పెరిగింది నీ లెవెలే. నోర్మై, సంబంధం లేని విషయాలు మాట్లాడతావెందుకు? 10 లక్షలకి అన్నదమ్ములిద్దరూ ఇలా కొట్లాడుకుంటున్నారే. మనకే చుట్టరేకో లేకపోయినా కేవలం ముఖపరిచయంతో నాయుడు గారు మధ్యవర్తిగా ఉండి 90 లక్షలు అప్పిపించారా. ఆయన గొప్ప, మీరు గొప్ప. ఆయన చూసి మీరు సిగ్గుపడాలరా. పరాయి వాళ్లకున్న ప్రేమాభిమానాలు మీకు లేకుండా పోయాయి. మీ మధ్య పొత్తు కుదరకపోతే ఇంకేం బాగుపడతారా? బాలాజీ, రేపు 10 గంటలకి 10 లక్షలు తీసుకురావాలి, లేదా రికార్డ్స్ చూపించాలి. మీ అమ్మగారు గొప్ప తీర్పిచ్చారులేండి. బాలాజీ సంగతి వదిలేసి ఆ నాయుడు గురించి మీ అమ్మగారు పొగడటం ఏంటండి? అసలు దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? డబ్బు సంగతి వదిలేసి లెక్కలు, జమా ఖర్చులు చూడడం ఏంటి? రికార్డ్స్ చూసి ఏం చేస్తారు? పక్షపాతం అంటే ఇదే మరి. ఆ బాలాజీ అంటే మీ అమ్మగారికి ప్రేమ. ఏదో కంటి తుడుపు చర్యగా ఆవిడ బాలాజీని మందలించినంత మాత్రాన మన పనులు కావుగా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మెతకగా ఉండి ఏం లాభం లేదు. మీ పిసినారి బుద్ధి ఇప్పుడు చూపించాలి. ఎలాగైనా ఆ డబ్బు మన చేతికి రావాలి. గొడవ చేస్తారో ఏం చేస్తారో నాకు అనవసరం. బాలాజీ ముక్కు పిండి ఆ 10 లక్షలు వసూలు చేయాలి. మాలి, నువ్వు కాస్త ఆపు. ఏ, నువ్వు మొదలెడతావా? మాలి, బాలాజీ ఎవరు? ఆయన సొంత తమ్ముడేగా. తమ్ముడు కాబట్టే ఈ తంటాలన్నీ. ఇవాళ కాకపోయినా తర్వాతేనే ఇస్తాడుగా. ఆ ఇస్తాడో చస్తాడో, అవసరానికి ఇవ్వనప్పుడు ఆ తర్వాత ఇచ్చి మాత్రం ఏం లాభం? మాలి, ఇది అన్నదమ్ముల వ్యవహారం. పైగా అత్తయ్యగారి దృష్టికెళ్ళింది. తగిన పరిష్కారం ఏదో అత్తయ్యే చేస్తారు. అనవసరంగా ఈయనకి బ్రెయిన్ వాష్ చేసి మనశ్శాంతి లేకుండా చేయడం దేనికి? నోర్మి, నువ్వెవతివే చెప్పటానికి? మా ఆయనకి బ్రెయిన్ వాష్ చేస్తే గాని ఇంజన్ హీట్ ఎక్కదు. చూడండి, దాని మాటలకేం గాని మొత్తానికి మీ అమ్మగారు ఇటు మీకు అటు బాలాజీకి ఎవ్వరికీ చెడు కాకుండా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు. నేను చెప్పినట్టు చేస్తేనే మీరు బాగుపడతారు. మొత్తానికి మీ అమ్మగారు ఇటు మీకు అటు వినోద్కి ఎవరికి చెడు కాకుండా గోడ మీద పిల్లిలా వ్యవహరించారు. లోపాయికారిగా వినోద్ని సమర్థించుకుంటూ వచ్చారు. అసలు సంగతి వదిలేసి ఆ నాయుడు గారిని మీ అమ్మగారు పొగట్టం ఏంటండి? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎంత డబ్బు సాయం చేస్తే మాత్రం అంతలా పొగడాలా? టాపిక్ డైవర్ట్ చేయడం అంటే ఇదే మరి. డబ్బు సంగతి వదిలేసి లెక్కలు, జమా ఖర్చులు చూడటం ఏంటండి? రికార్డ్స్ చూసి ఏం చేస్తారట? లెక్కలైనా చూపించాలి, లేదా డబ్బైనా ఇవ్వాలి అని మీ అమ్మగారు అలా అండంలో ఉద్దేశం ఏమిటండి? ప్రస్తుతం డబ్బే లేదని మీరు ఎంత మొత్తుకున్నా వినకుండా మీ అమ్మగారు మీ అన్నయ్యకి సపోర్ట్ చేయడం ఏమిటండి? ఎంతకన్నా పక్షపాతం ఏమైనా ఉందా? ఒరే బాలాజీ, నువ్వు రికార్డ్స్ చూపించొద్దు, డబ్బు ఇవ్వద్దు. అప్డేట్ చేయకుండా అలాగే ఉంచు. మీ అమ్మగారు నిలదీస్తే వినోద్ లెక్కలు చూపిస్తే నేను చూపిస్తానని మొండికెత్తు. అలా మొండికెత్తితే మా అమ్మ నా తాట మొండికెత్తకపోతే నీ పేక నేను పిసికేస్తాను. అన్నదమ్ములట 5 వేళలా కలిసి ఉండాలట.
చిటికిన వ్రేలని చిన్న చూపు చూడకపోతే కలిసి ఉండడానికి మనకేం అభ్యంతరం? మీ పెద్దనే చేసిన దానికి మనమా బాధ్యులం? ఆయన అప్పులన్నీ మనం తీర్చాలా? అలా చేస్తూ పోతే మన చేతికి చెప్పే. ఒకసారి అలవాటు చేస్తే ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. ఆఖరిసారిగా చెప్తున్నాను, రికార్డు లేదు, డబ్బు లేదు. ఏం చేస్తారో చూద్దాం. పది లక్షల విషయమై మధ్య వేలుకు చిన్న వేలుకు మధ్య చిన్న యుద్ధం మొదలైంది. దాన్ని పెద్దది చేసి అంటుకున్న నిప్పును అన్ని వైపుల నుంచి ఊది రగిలింపచేయాలి. అమ్మా సీత, ఈ సంగతి నువ్వు అనేక సార్లు గాజు తిప్పుతూ నాతో చెప్పావు. ఊది ఊది దవడలు నిప్పుడుతున్నాయి గాని మంట రగులుకోలేదే. ఇక నుంచి చాటుమాటు వ్యవహారాలు, లోపాయికారి పథకాలు, అండర్ గ్రౌండ్ సమావేశాలు, వెన్నుపోటు రాజకీయాలు లేవు. ఇక చెయ్యబోయేది బహిరంగ యుద్ధమే. సీత, మనం అనుకున్నది సాధించాలంటే బహిరంగ యుద్ధం చేయక తప్పదు. అయితే దానికి నీ వ్యూహరచన ఏమిటో చెప్పమ్మా. నేను రంగంలోకి దిగుతాను, గుట్టు చెప్పుడు కాకుండా. రంగంలోకి దిగబోయేది నువ్వు కాదు, నేను కాదు. మన ప్రధాన శత్రువు ధర్మారావు వారసులు జయకృష్ణ, వినోద్, బాలాజీ. ఏమిటి, వాళ్ళు రంగంలోకి దిగుతారా? ఎలా? చెప్తాను. మాలిని, ఏదో బుక్ చదువుతున్నట్టున్నావు, ఏంటిది? మొగుణ్ణి కొంగును ముడేసుకోవడం ఎలా అని సూర్యప్రకాశ్రావు గారు రాసిన ఆర్టికల్ చదువుతున్నాను సీతక్క. అది తెలుసుకోవడానికి బుక్ చదవాలా? ఇంకేం చేయమంటావ్? మా ఆయన దగ్గర నా షేర్ వాల్యూ పడిపోయిందే. ఆయన మెయిన్ షేర్ నువ్వే కదా. పడిపోయిన తర్వాత మెయిన్ ఏంటి, లాస్ట్ ఏంటి? ఊరుకోక. అవును, నువ్వు మన అత్తయ్య గారికి వ్యతిరేకంగా మాట్లాడావట. ఎందుకలా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకుంటావు? తీసుకున్న డబ్బు ఆ బాలాజీ తిరిగి ఇవ్వనంటుంటే మాట్లాడకుండా కూర్చోమంటావా? మనం మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకుండా మనందరి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక దారుంది. ఏంటక్క అది? కన్స్ట్రక్షన్ వ్యాపారంలో 3 పునాదులకు సరిపడా మా ఆయన మునిగిపోయాడు. ఆ లాస్ కవర్ చేయడానికి మీరు కొంత, బాలాజీ కొంత డబ్బు సాయం చేశారు. అది తిరిగొచ్చిందా? ఇంకేం తిరిగి రావడం, నా మొహం తిరిగి రావడం. తిరిగొస్తుంది. మొత్తం ఆ లాస్ అంతా పూడ్చడానికి అత్తయ్య గారు ఏం చేయాలనుకున్నారు? మాకు పిడి వేయాలనుకున్నారు. మధ్యలో అడ్డురాకు కళ్యాణ మండపం అమ్మాలనుకున్నారు కదా. అదో వంక. నీళ్లలో గేదెని పెట్టి బేరవాడినట్టు కళ్యాణ మండపం అమ్మకం పెట్టినట్టు కలరిస్తూ మాకు క్షవరం చేశారు. అవసరానికి అమ్మకానికి పెట్టినందుకు సరైన రేటు రాలేదు, బాగా తక్కువ కడిగారు. అందుకని సేటు దగ్గర 90 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి ఆ మండపాన్ని బేరం పెడితే మంచి రేటు వస్తుంది కదా. అప్పుడు మీరిచ్చింది, బాలాజీ ఇచ్చింది, మీరు బాలాజీకి ఇచ్చింది అంతా తిరిగొస్తుందిగా. అవుననుకో, కానీ అమ్మేదెలా? వినోద్, బాలాజీ ఒక్క మాట మీద నిలబడితే ఎందుకు అమ్ముడవదు? అదే కాదు, వాళ్ళిద్దరూ కలిస్తే ఏదైనా ఎంతైనా సాధించొచ్చు. మా ఆయన్ని ఎలాగోలాగా మెడలు వంచేనా నిలబెడతాను. మరి బాలాజీని నిలబెట్టడం అంటే? అనితను ఒప్పించాలి. నువ్వే ఆ పని చేయాలి. అమ్మో, ఆ ఎర్రతేలు నా మాట వింటుందా? నా నీడ గోడ మీద పడితేనే పిడకలేస్తుంటుంది. డబ్బు వచ్చే ఉపాయాలు చెప్తే ఎవడి కోసం వింటుంది? వినోద్, బాలాజీలు ఒకటైతే చెయ్యెత్తడానికి మా ఆయన ఎలాగో ఉంటాడు. 3 అన్నదమ్ములు త్రిమూర్తుల్లా కలిశారనుకో, కళ్యాణ మండపానికి కాళ్ళొచ్చినట్టే, మన కష్టాలు గట్టెక్కినట్టే. మీ లాసులు కవర్ అవుతాయి. మా ఆయన చేత ఏదో ఒక బిజినెస్, కనీసం హెయిర్ కటింగ్ సలూన్ అయినా పెట్టించే అవకాశం ఉంది. అందుకని ముందు మన 3 తోడికోడళ్ళు ఏకమై మన మొగుళ్లను ఏకం చేస్తే జయం మనదే. ఏమంటావ్? ఓకే, డన్.